హాయ్ అండి, అందరూ బాగున్నారా? మళ్ళీ మీ రాజబాబు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాడు. అది ఇవాళ అఖండ మూవీ రివ్యూ అండి. ఇవాళ 12:30 షోకి వెళ్ళొచ్చాను. ఏంటి బేసిక్ వచ్చి ఈ మూవీకి మొన్న 5వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పారు కదా ఫస్ట్. అది ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది కదా. ఈ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఓవరాల్గా బజ్ పెరిగి ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా బాగా వచ్చినాయండి. ఇది బేసిక్ ప్లాట్ వచ్చి సనాతన ధర్మం అంటే హిందుత్వం, ఈ రెండు బేసిక్ లైన్ తీసుకున్నారు. ఇది బోయపాటి మరియు బాలకృష్ణ స్టైల్లో తీశారు మూవీ. ఓకే, బట్ రెగ్యులర్గా చూసుకుంటే బాలకృష్ణ, బోయపాటి జనరల్గా ఫైట్స్ ఎక్కువ హంగామాస్ అన్నీ పెడతారు కదా. కాకపోతే ఈ మూవీ సమ్ డిఫరెంట్గా ట్రై చేశాడు బోయపాటి. ఈ ఫైట్స్ తగ్గించి కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ పెంచి అందరికీ ఈక్వల్ స్పేస్ ఇచ్చారనమాట అన్ని క్యారెక్టర్స్కి. అంటే వేరే మూవీ వచ్చి పర్లేదు బాగానే ఉంది. నేను ఇది వచ్చి రేటింగ్ వచ్చి స్ట్రైట్ వే 3.25 ఇవ్వచ్చు. ఓకే, ఇది ఏదైతే అఘోర క్యారెక్టర్ ఉందో అది చాలా బాగా చేశాడండి. ఈ ఇంటర్వెల్లో ఎంటర్ అవుతుంది క్యారెక్టర్, ఆ పాపను రక్షించే ముందు క్యారెక్టర్ కింద చూపించారు. ఓకే, చాలా బాగుంది. అది మాత్రం గూస్ బంప్స్ తెచ్చే మూమెంట్ అది. ఓకే, దీనికి నెక్స్ట్ తమన్ మ్యూజిక్ అదరకొట్టేశాడు, చాలా బాగుంది. అండ్ ఈ మధ్యకాలంలో తమన్ చాలా కష్టపడుతున్నాడండి. ఇప్పుడు ఏదైతే పెద్ద హీరోస్ అందరూ తమన్ మీద ఆధారపడుతున్నారు, తమన్ ఒక రకంగా అంటే ఒక మూవీని ఒక పీక్లోకి తీసుకెళ్తున్నాడు. సంయుక్త మీనన్ నెక్స్ట్ హీరోయిన్ కింద, హీరోయిన్ అని చెప్పలేము, తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. చాలా తక్కువ క్యారెక్టర్ ఉన్న బాగుంది. అండ్ చిన్న పాప, ఇది బజరంగ్ భాయిజాన్లో చేసిన పాప ఉంది కదా, ఆ పాపని దీంట్లో అఖండ 2లో తీసుకున్నారు. అంటే అఖండ 1లో ఏదైతే ఉందో చివరి పాప ఉంది కదా, పాపకి మీకు ఇప్పుడు కష్టం వచ్చినా మళ్ళీ రక్షించడానికి మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, తనకి ఇబ్బంది వస్తున్నప్పుడు తను మళ్ళీ ఎంటర్ అవుతున్నట్టుగా అఘోర క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. చెప్పాలంటే చైనా తీసుకున్నాడండి. అంటే హిందుత్వం తీసుకున్నాడు కాబట్టి, పాకిస్తాన్ తీసుకుంటే ముస్లిం కనుక ఇబ్బంది రావచ్చు, మళ్ళీ సెక్యులర్ కంట్రీ కాబట్టి ఉంది, మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటా బేబీ చైనాని ఒక యాంటీ విలన్ కింద తీసుకున్నాడు. ఓవరాల్గా ఏంటంటే మూవీ పర్లేదు అనిపించిందండి, సూపర్ అని చెప్పను. ఓకే, మీరు కూడా మూవీ చూడండి. అంటే ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రోల్ చేసిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో అది మూవీ చూసిన తర్వాత మీరు అంటే అవి అనవసరంగా చేసామే అనిపించవచ్చు మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే ధర్మూ ధర్మాన్ని ఎవరైతే బాగా అభిమానిస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే వేరే మతాన్ని ఏం కించపరచలేదు, బట్ హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఇంకో శివత్వం, అంటే శివ క్యారెక్టర్ చెప్పడం జరిగింది. ఓకే, ఓకే, మీరు అందరూ చక్కగా మూవీ చూసేయండి, చూసి కింద కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో మీకు. ఓకే, మీ కామెంట్స్ కూడా ఎంతో వాల్యుబుల్ అండి. ఓకే, ఇట్లు మీ రాజాబాబు. మళ్ళీ కుదిరినప్పుడు ఒక వీడియో చేసి మళ్ళీ పెడతాను. బాయ్.